మీరు ఏదో అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చిన అప్పులో కూడా సగాని పైన తీర్చాం అధ్యక్ష. ఇవాళ వీళ్ళు ఆ రోజు ఇచ్చిపోయిన 22,000 కోట్లను తీసేస్తే ఇవాళ మేము తెచ్చిన అప్పులో సగం అప్పు పైగా ఇప్పటికి తీర్చేసినాం. మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా ట్రాన్స్మిషన్ ద్వారా తీసుకొచ్చిన అప్పులు ఏదైతున్నాయో సగాని పైన అప్పులు తీర్చాం అధ్యక్ష. ఒకవైపు ఆస్తి తిరిగా ఉంది, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష. దాదాపు 50,000 కోట్ల పైగా ఇప్పటికి అప్పులు కూడా తీర్చాం అధ్యక్ష, అందులో సందేహం లేదు. తప్పకుండా చేయాల్సిన పని విధి. మరి మీలాగానే మేము కూడా కూర్చుంటే అప్పు అయితే ఎట్లా భయపడితే ఈ రాష్ట్రం ఇట్లా ఉండేది కాదు అధ్యక్ష. ఇవాళ భారతదేశానికి ఎవరైనా అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రావాలి, పరిశ్రమలు పెట్టాలి ఈ దేశంలో అంటే చక్కగా కనపడేది తెలంగాణ, అది హైదరాబాద్ మాత్రమే అధ్యక్ష. అంటే దానికి కారణం మనం ఇచ్చిన 24 గంటల నిరంతర విద్యుత్తు ప్రధానమైన కారణం. దానికి మిగతా అన్ని అంశాలు చూడనిప్పటికీ కూడా మన నాయకత్వం, మన మీద ఉండే విశ్వాసాలన్నిటితో పాటు ప్రధానమైంది విద్యుత్తు, నీళ్ళు అనే విషయం మనందరూ కూడా తెలుసు అధ్యక్ష. హైదరాబాద్ నగరం కూడా ఇవాళ ఇంత నిమ్మలంగా ఉన్నది అంటే 24 గంటల విద్యుత్తో పాటు నీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం ప్రధానమైనదనే విషయం కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఇవాళ మంచినీళ్ళు రావాలన్నా విద్యుత్తే, వ్యవసాయం జరగాలన్నా తెలంగాణలో విద్యుత్తే. తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం జరిగే పరిస్థితి లేదు అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్లే మన బతుకు మనకున్న టెరైన్ ప్రకారం. కాబట్టి మొట్టమొదటిగా చేసుకోవాల్సింది విద్యుత్ రంగాన్ని అభివృద్ధి. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశంలో ఇవాళ తెలంగాణ నెంబర్ 1గా నిలిపింది అంటే విద్యుత్ రంగం అనే విషయం ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు అధ్యక్ష. ఆ రోజు ఇంకా ఏముండే అధ్యక్ష పరిస్థితులు, తెలంగాణ వచ్చినాడు ఏముందో చెప్తే ఎందుకో వీళ్ళు పాపం ఆగమవుతున్నారు అధ్యక్ష. ఆ రోజు ఉన్నది కేవలం 5-6 వేల విద్యుత్ అందుబాటులో ఉంటే ఉన్నదానికి 2,700 లోటు ఉంది అధ్యక్ష. అప్పటికే పునర్విభజన చట్టంలో మనకు 53.5% ఇవ్వాలని చెప్పినప్పటికి కూడా ఆ రోజు అటు పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించకపోవడమే కాకుండా ద్రోహం చేసే పద్ధతుల్లో మనకున్న సీలేరు పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి అక్కర లేకున్న వాళ్ళు ఆ 7 మండలాలని మన ఖమ్మం జిల్లా నుంచి తీసుకోవడానికి ఆనాటికి ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేంద్రంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి వాటిని బలవంతంగా తీసుకొని పోయి కేవలం మన విద్యుత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఆగం కావాలి, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అనుకున్న పరిస్థితిని తేవాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా చేసే పని వల్ల కూడా మనకు ఆ రోజు ఇబ్బంది ఎదురైంది అధ్యక్ష. దాంతోపాటు మనకు ఇవ్వాల్సిన 1,700 మెగావాట్ల విద్యుత్తును మన షేర్ కూడా ఇవ్వకుండా ఇతర జనరేటింగ్ స్టేషన్ల నుంచి, అంతేకాకుండా ప్రైవేట్ వాళ్ళ నుంచి కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళని కూడా పిలిపించి భయపెట్టించి మీరు తెలంగాణకు విద్యుత్ అమ్మొద్దు అని చెప్పి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే సందర్భం ఉంది అధ్యక్ష. వాళ్ళు ముఖ్యమంత్రి గారు లేరు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అదే పార్టీలో ఉన్నారు, ఇదే సీట్లో ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఆ రోజు కూడా. అటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఎదుర్కొని తట్టుకొని తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలి. ఎన్నో ఆకాంక్షలతో ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. 60 ఏళ్ళు దెబ్బతిన్నాం. 60 ఏళ్ళు నష్టపోయిన దాన్ని ఎంత వీలైతే అంత తొందరగా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో అవాళ కేసీఆర్ గారు ఈ చర్యలన్నీ తీసుకున్న విషయం మనకు అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే ఒక మన రాష్ట్రంలో అప్పులు చేసినట్టు భారతదేశంలో ఇంకెవరు చేయనట్టు, ఏ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏ కంపెనీలు చేయనట్టుగా చాలా విచిత్రమైన వాదన తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇవాళ మనం చేసిన పని ఈ దేశంలోనే మొత్తం రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే పద్ధతుల్లో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఇక ప్రతి వారి శ్వేతపత్రంలో కూడా చాలా విషయాలు ఉన్నట్టుగా పొందుపరచాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఆ రోజు స్పష్టంగా చెప్పిండ్రు, అగ్రికల్చర్కు యావరేజ్ సప్లై 6 గంటలే ఇస్తున్నాం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా గృహ వినియోగాలకు కావచ్చు, పారిశ్రామిక అవసరాలకు కావచ్చు మేము ఇవ్వలేకపోయినామనే విషయాన్ని కూడా వారి స్పష్టంగా అంగీకరించారు అధ్యక్ష. ఇందులో ఫైనాన్స్కు సంబంధించి ఎక్కడ కూడా పేద తేడాలు ఏమీ లేవు అధ్యక్ష. డిస్కామ్లకు సంబంధించి స్పష్టంగా చెల్లింపులు ఉన్నాయి, రాబడులు కూడా ఉన్నాయి అధ్యక్ష. రావాల్సినవి ఉన్నాయి, చెల్లించాల్సినవి ఉన్నాయి.
ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అది ఎప్పటికీ ఉంటుంది, నిరంతరమైన ప్రక్రియ. అందులో ఎటువంటి అనుమానాలకి ఏం ఆస్కారం లేదు అధ్యక్ష. విద్యుత్తు మెయింటెనెన్స్కి సంబంధించి వారేదైతే ఓ పాసింగ్ కామెంట్ చేసిర్రో అది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా మనం ఇది అభివృద్ధి చేసినామనే విషయం అనేక సందర్భాల్లో రుజువు చేసినాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష స్పష్టంగా ఉంది అధ్యక్ష, మీరు పేర్కొన్న దాంట్లోనే ఆ రోజు కాంట్రాక్ట్ కెపాసిటీ 7,778 అయితే ఇవాళ 19,475, 150% అభివృద్ధి చేసినాం అధ్యక్ష. సోలార్లో కూడా ఆ రోజు 74 మెగావాట్లు ఉంటే ఇవాళ 6,123 మెగావాట్లకు పెంచాం అధ్యక్ష. మ్యాక్సిమం డిమాండ్ ఇవాళ 5,661 ఉంటే ఇవాళ 15,497 అధ్యక్ష. ఆ రోజు 5,600 ఉన్ననాడు 2,700 లోటు ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక్కటి కూడా లోటు లేకుండా మనం ఇంకా పైన ఉన్నాం అధ్యక్ష. ఇవాళ 15,497 పీక్ డిమాండ్ ఉంటే 19,405, 475 మనం కాంట్రాక్ట్ కెపాసిటీలో ఉన్నాం అధ్యక్ష. మ్యాక్సిమం కన్జంప్షన్ కూడా ఆ రోజు 128 మిలియన్ యూనిట్లు అయితే ఒక్క రోజు ఇవాళ 298 మిలియన్ యూనిట్ల డిమాండ్ వస్తే కూడా ఒక నిమిషం కూడా ఎక్కడ పవర్ కట్ లేకుండా అందించేదానికి కావాల్సిన పద్ధతుల్లో మన అన్ని సంస్థలు కూడా మనం తయారు చేసుకున్నాం అధ్యక్ష. పర్ క్యాపిటా విషయంలో కూడా అధ్యక్ష ఆ రోజు 1,356 యూనిట్లు పర్ క్యాపిటా ఉంటే ఇవాళ 2,349 అంటే 73% పైగా ఇవాళ మన పర్ క్యాపిటా పెరిగింది అధ్యక్ష. అగ్రికల్చర్ సప్లై మనకందరికీ తెలుసు అధ్యక్ష, 6 గంటల నుంచి ఇవాళ 24 గంటలకు పెంచుకున్నాం అధ్యక్ష. ఈవెన్ కన్జ్యూమర్స్ కూడా ఆ రోజు 1,11,00,000 ఉంటే ఇవాళ 1,82,00,000 మంది కన్జ్యూమర్స్ కూడా ఒక్క నిమిషం కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును మనం అందించగలుగుతున్నాం అధ్యక్ష. ఎంప్లాయీస్కి సంబంధించి కూడా ఆ రోజు ఇవాళ 30,000 శాశ్వత ఉద్యోగులు, ఆర్టిజన్లను కూడా 22,700 మందిని మనం రెగ్యులేట్ చేసుకున్నాం అధ్యక్ష. మొత్తం కూడా ఇప్పటి వరకు మనం జగదీశ్వర్ రెడ్డి 24 గంటలు కానీ వచ్చి అబద్ధం అదే ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన తర్వాత 4 గంటలు నేను 1 గంటలకు చెక్ చేపిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండో విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్, అవుట్ గోయింగ్ ఎంత, 3 phase ఎంత, సింగిల్ ఫేస్ ఎంత అలా రికార్డ్ అవుతుంది. సబ్స్టేషన్ 5 గంటలకే నేను పోగానే 5 గంటలకు సీఎండి రఘుమార్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు. నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లారి వరకు అన్ని సబ్స్టేషన్ లాగ్ బుక్లు వచ్చినాయి. 10 సంవత్సరాలకి వెళ్ళి నిజంగా వీళ్ళు 8 సంవత్సరాలు అంటారు 24 hours ఇస్తామని. ఎందుకు లాగ్ బుక్ తెప్పించిన అధ్యక్ష? రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం 8.5 to 12 hours. ఈ 8 yearsలో కూడా హైయెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష. ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి 16 గంటలు 10-12 రోజులు మాత్రం ఇచ్చిండు. యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నేను కూడా గౌరవ మంత్రి గారు కొడుతున్నా, ఆ లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి, పంపించమని కూడా కోరుతున్నా.